అందరికీ నమస్తే. దేశంలో ఒక పక్క జంజీ ఉద్యమం నడుస్తుంది. ఇక్కడనేమో ముఖ్యమంత్రి యువత రాజకీయాలకు రావాలి, ఎమ్మెల్యేలు కావాలి, 21 ఏళ్ళకే 25 ఏళ్ళకే ఎమ్మెల్యేలు కావాలి, అసలు ఇక వీళ్ళది గవర్నమెంట్ మాది గవర్నమెంట్ లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. లేకపోతే మేమే రాజీనామా మా వల్లనే రాజీనామా చేసిండు ధర్మేంద్ర ప్రధాన్, ఆ యువత వల్ల ఏం కాలేదన్నట్టుగా మాట్లాడుతున్నారు ఇక్కడున్న ప్రభుత్వ పెద్దలు. కానీ ప్రభుత్వంలో ఏం జరుగుతుందో తెలుసా? గవర్నమెంట్ను యువత ఎవరైనా సరే, తెలంగాణలో ఉన్న యువత కానీ దేశంలో ఉన్న యువత, మన తెలంగాణ యువత తెలంగాణ ప్రభుత్వాన్ని ఏమడుగుతుంది, లేకపోతే దేశంలో ఉన్న యువత కేంద్రంలో ఉన్న ప్రభుత్వాన్ని ఏమడుగుతుంది? ట్రాన్స్పరెన్సీ అడుగుతుంది, అకౌంటబిలిటీ అడుగుతుంది, అంటే బాధ్యత అడుగుతుంది. ఏదైనా సరే జనాలకు తెలవాలి, రహస్యంగా ఉంచొద్దని అడుగుతుంది. ఇక్కడ మొత్తం తెలంగాణలో అయితే అన్ని రహస్యమే. ఒకటి టీజీ ఐపాస్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అసలు ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఎన్ని కంపెనీలకు భూములు ఇచ్చిండ్రు, ఎంత భూములు ఇచ్చిండ్రు, దానిలో ఎంతమంది మన తెలంగాణ పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయి, డాటా మాయం చేసిండ్రు. అది ఇవ్వాలని నిన్న కాదు, కొన్ని నెలలకెళ్ళి సంవత్సరం నుంచి నడుస్తుంది, మాయమైంది. ఓఎంఆర్ షీట్లు రోడ్ల మీద కనిపిస్తున్నాయి, పిల్లలు రాసిన ఎగ్జామ్స్ ఓఎంఆర్ షీట్స్ పెడతాం కదా, ఓఎంఆర్ ఆ షీట్స్ మొత్తం రోడ్ల మీద కనిపిస్తున్నాయి. ఇంత నెగ్లియన్స్ అంటే అసలు దేనైనా రాజకీయంగా వాడుకుందామనే తప్ప అసలు తెలంగాణ యువత ఏమడుగుతుంది, తెలంగాణ ప్రజలకు మనం ఏం చెప్పాలి, అది మిస్ అయిపోయింది గవర్నమెంట్లో. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇది టీజీ ఐపాస్ వెబ్సైట్, తెలంగాణ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్, టీజీ ఐపాస్. యాక్చువల్గా కొన్ని నెలల క్రితం దీనిలో ఎట్లా ఉండే డాటా అంటే, ఈ పక్క రేవంత్ రెడ్డి కనిపిస్తుండు, శ్రీధర్బాబు కనిపిస్తుండు, ఇంకా వీళ్ళ ఫోటోనే చూడాలి, ఇంకా మనం ఏం చూడొద్దు. ఈ ఫోటో ఇట్లా పైకి పోయి కింద మొత్తం డాటా కనిపించేది. ఏ నెలలో ఎన్ని కంపెనీలు వచ్చినాయి, ఎన్ని కంపెనీలకు గవర్నమెంట్ ల్యాండ్ అలొకేషన్ చేసింది, అసలు ఏ నెలలో ఎన్ని కంపెనీలు వచ్చినాయి, మొత్తం కంపెనీల పేర్లేంది, మొత్తం డాటా కనిపించేది. కానీ నాకు తెలిసి ఒక సంవత్సరం అయిందో, కొంచెం అటో ఇటో ఒక 10 నెలలనే అయింటుంది ఈజీగా. ఆ డాటా మిస్ చేసారు. లేదు ఇప్పుడు తెలంగాణ ప్రజలకు, తెలంగాణకు ఏమి ఇండస్ట్రీస్ వచ్చినాయి, లేకపోతే ఎంత భూమి కేటాయించారు, ఎవరు కేటాయించారు, ఏం లెక్క లేదు, పత్రం లేదు. ఇంకా గవర్నమెంటే తీసి పడేసి కనీసం దాన్ని అప్డేట్ కూడా చేసే పనిలో లేదంటే ఏమని అర్థం చేసుకోవాలి? అసలు వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు 77,000 ఉద్యోగాలకు క్లారిటీ లేదు. వీళ్ళు ఇచ్చిన 11,000 ఉద్యోగాలు తప్ప మిగతా వీళ్ళ కావనేది అందరూ అంటున్నారు. తర్వాత ప్రైవేట్ ఉద్యోగాలు చాలా ఇంపార్టెంట్ కదా. ప్రైవేట్ ఉద్యోగాలు 2.5 ఇయర్స్లో ఎన్ని ఇచ్చారు, అసలు ఎన్ని కంపెనీలు వచ్చినాయి తెలంగాణకు? ఎందుకంటే వీళ్ళు ఇక్కడనే ఇక్కడ అక్కడ 4th సిటీలా, ఫ్యూచర్ సిటీలా ఒక పెద్ద డేరా వేసి పెట్టిర్రు. మనం కూడా వచ్చినాం కదా, ఆడ మొత్తం 5 లక్షల కోట్ల 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. మేము దక్షిణ కొరియా వచ్చినాం. అసలు మొత్తం తెలంగాణకు అన్నీ వచ్చేస్తున్నాయి. మొత్తం ఇక్కడనే ఇండస్ట్రీస్, మొత్తం ఇక్కడ నుంచి చాలా ఇండస్ట్రీస్ పోతున్నాయి, అది క్లారిటీ ఉంది. కానీ ఏ ఇండస్ట్రీ వచ్చింది, దానిలో మన తెలంగాణ పిల్లలకి ఎవరికి ఉద్యోగాలు వచ్చినాయి? పిల్లలంటే మనోళ్ళే, జంజీయే, వాళ్ళకే ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది గవర్నమెంటు? ఏం చేసింది? ఐటీ మినిస్టర్ ఏం చేసిండు? వీళ్ళంతా ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళంతా మేము జంజీ అని ఫీల్ అవుతున్నారు. శ్రీధర్ బాబు, రేవంత్ రెడ్డి అంటే అక్కడెక్కడో దేశంలో జంతర్ మంతర్ దగ్గర జంజీ ఉద్యమం చేస్తే అది మోడీ మీద వచ్చింది, అది సెంట్రల్ గవర్నమెంట్ మీద వచ్చింది, అది మాకు సంబంధం లేదు, మా గవర్నమెంట్కి సంబంధం లేదు అనుకుంటున్నారు వీళ్ళు. కానీ ఇక్కడ మీ గవర్నమెంట్ మీద అంతకన్నా ఎక్కువ వస్తుంది టైం వచ్చినప్పుడు. తెలంగాణ యువత దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల యువత కన్నా ఎక్కువ మోసపోయినారు, తెలంగాణ యువత ఎక్కువ నష్టపోయినారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు చెప్పిన హామీలు అమలు చేయక, వాళ్ళకు ఉద్యోగ నోటిఫికేషన్స్ లేక, జాబ్ క్యాలెండర్స్ లేక, అసలు మీరు భర్తీ చేస్తామన్న ఉద్యోగాలు ఇవ్వక ఇక్కడ యువత చాలా నష్టపోయింది, చాలా అసంతృప్తిగా ఉంది. కనీసం అక్కడ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తే కనీసం ఒక అవకాశం అనేది దొరికింది, ఒక కేంద్ర మంత్రితో రాజీనామా చేపించేసి ఆ ఉద్యమాన్ని ఆడికి సల్లార్చట్లు. ఇక్కడ కనుక ఉద్యమం వస్తే సల్లార్చడానికి మీ దగ్గర టెక్నాలజీ కూడా లేదు. ఇక్కడ యువతను సంతృప్తి పరచడానికే కనీసం మీ మాటల మీద నమ్మకం కూడా లేదు ఇక్కడ ప్రజలకు. కనీసం సెంట్రల్ గవర్నమెంట్ మీద కొంత యువతకు నమ్మకం ఉన్నది కాబట్టి ఆ కేంద్ర మంత్రితో రాజీనామా చేపించేస్తే ఓకే, కేంద్ర ప్రభుత్వం మా మాట విన్నది, మోడీ మా మాట విన్నాడు, రాజీనామా చేయించడని కనీసం దేశ యువత కొంచెం సంతృప్తి చెంది వెళ్ళిపోయిన ఎవరిళ్ళకి వాళ్ళకు. కానీ తెలంగాణ యువత కనుక అట్లే ఒక 50,000 మంది సెక్రటరీ ముందలకో, ఇందిరా పార్కో, లేకపోతే ఏనో పబ్లిక్ గార్డెన్స్కో వస్తే మీ గవర్నమెంట్ సంతృప్తి పరిచే మొగోడు కూడా ఎవరు లేరు. మీ గవర్నమెంట్లో యువతను అడ్రస్ చేసే మొగోడు కూడా ఎవరు లేరు. సింపుల్గా చెప్పాలంటే ఇంత అసంతృప్తి ఉన్నప్పుడు కనీసం నువ్వు ఎన్ని పరిశ్రమలు ఇచ్చినావు అంటే ఏం ఇవ్వలేదని అర్థం, అంతే కదా. మీరు 77,000 ఉద్యోగాలు భర్తీ చేసామనేది ఎంత పచ్చి అబద్ధమో, ఇప్పుడు ప్రైవేటు కంపెనీలు వచ్చినాయి, దానిలో తెలంగాణ యువతకు జాబ్స్ వచ్చినాయని చెప్పేది కూడా అంతకన్నా పచ్చి అబద్ధం అని అర్థం చేసుకోవాలి.
మీ నెగ్లిజెన్స్ అట్లా కనిపిస్తుంది. మరి మీరు ప్రభుత్వ ఉద్యోగాలు ఇయ్యరు, ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించరు, ప్రైవేట్ కంపెనీలు తేరు. పోనీ ఏమైనా అగ్రికల్చర్ చేసుకుందామంటే నీళ్లు లేవు. పోనీ ఏమైనా ప్రైవేట్ జాబులు చేసుకుందామంటే ఆ ప్రైవేట్ జాబులు గట్లే పాడైపోయినాయి. మొత్తం తెలంగాణ మొత్తం కాలమే పోయింది. ఈయన మాత్రం 21 ఏళ్ళకే అసెంబ్లీలకు యువత రావాలి. యువత కోరుకుంటున్నది మీరు ఏం పని చేస్తున్నారో చూస్తున్నది. యువత కోరుకుంటున్నది మీరు కరెక్ట్ పని చేయాలని, అకౌంటబిలిటీ ఉండాలని, ఆన్సరబుల్ ఉండాలని. అసలు ఆన్సర్ లేదు, క్వశ్చన్ లేదు, ఎవరు లేరు. అసలు 2.5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కూడా గవర్నమెంట్ తెలంగాణలో ఉందా? అసలు గవర్నమెంట్ పనిచేస్తుందా? వాళ్ళు పనిచేస్తే ఎవరి కోసం పనిచేస్తుంది? అసలు పనే లేదు. గవర్నమెంట్కు పని లేదు, జనాలకు పని లేదు, తెలంగాణకే పని లేకుండా పోయింది. ఎంత నిర్లక్ష్యం అంటే ఇగో ఇది వీడియో చూడండి. సౌండ్ తీసేసిన నేనే. ఎక్కడ ఇది? మన శంషాబాద్ పోయే ఎక్స్ప్రెస్ వే లేదు, పివిఎన్ఆర్ ఫ్లైఓవర్. ఆ ఫ్లైఓవర్ నుంచి శివరాంపల్లి నుంచి అరామ్గార్ అండర్ పాస్ వరకు మొత్తం ఓఎంఆర్ షీట్లు పడిపోయినాయంట. ఓఎంఆర్ షీట్స్ అంటే మన పిల్లలు ఎగ్జామ్స్ రాసినాయి కదా, ఇక్కడ ఉంది కదా టీఎస్పీఎస్సీ, టీజీపీఎస్సీ ఉద్యోగాలు ఇచ్చేది. వాళ్ళకి సంబంధించిన 2018లో ఎగ్జామ్స్ జరిగినాయంట. దానికి సంబంధించిన ఓఎంఆర్ షీట్స్ మొత్తం కూడా ఎక్కడ పడితే అక్కడ పడిపోయినాయంట. కనీసం దాన్ని ఎట్లా భద్రపరచాలి, లేకపోతే దాన్ని ఎట్లా ముక్కలు ముక్కలు కట్ చేయాలి, ఎవరికి దొరకకుండా ఎట్లా ఉంచాలి అంటే అంత నిర్లక్ష్యం. ప్రభుత్వం అధికారులు కూడా అట్లే పాడైపోయినారు. ఎందుకు పాడైనారు అంటే ప్రభుత్వం అట్లుంది కాబట్టి. ముఖ్యమంత్రి అనేతోడు చక్కగా లేకపోతే, మంత్రులు అనే వాళ్ళు చక్కగా లేకపోతే, గవర్నమెంట్ అనేది చక్కగా లేకపోతే వ్యవస్థలు మొత్తం నీరు గారిపోతాయి. అంటే ఇదే, ఇక వేరేం కాదు. వ్యవస్థలు నీరు కావడం అంటే ఇప్పుడు కరెక్ట్గా తెలంగాణలో ఏం జరుగుతుందో గదే. వ్యవస్థలు నీరు గారిపోవడం అంటే అవి ఏం పని చేయవు. వాళ్ళు చేసే పని కూడా వాళ్ళు చెయ్యరు. ఇంకా వాళ్ళు చేసే పని వాళ్ళు చేయకపోయినప్పుడు ఇంకా జనాలకి ఏం మేలు జరుగుతుంది? జనాలు కూడా ఏం మేలు జరగదు. జనాలు కూడా ఇక ఏం చేస్తుంది, గవర్నమెంట్ చూసుకుంటూ ఉండడం తప్ప గవర్నమెంట్ మాత్రం ఏం చెయ్యదు. వ్యవస్థలు కుప్పగూలుతుండే తెలంగాణలో. ఈ వ్యవస్థలు కుప్పగూలితే వాడు నిలబెట్టనికే అసలు ఎన్ని సంవత్సరాలు కావాలో నెక్స్ట్ మళ్ళీ ఈ 2.5 సంవత్సరాలనే ఇట్లా పాడైంది. ఇంకొక 2.5 years ఇదే గవర్నమెంట్ ఉంటుంది. ఇంకొక 2.5 yearsలో కూడా ఈ వ్యవస్థలు బాగుపడతాడేం కనిపిస్తలేవు. ఐఏఎస్లు పనిచేస్తలేరు. ఎవరినో సీనియర్ సిఎస్ని తీసుకొచ్చి పెట్టినారు, ఢిల్లీకి వెళ్ళి తీసుకొచ్చి పెట్టినారు. పెడితే ఇక్కడ ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో, సీనియర్లు ఉన్నారో, లేకపోతే ఎవరైతే తెలంగాణలో కొన్ని రోజులకి వెళ్ళి పనిచేస్తున్నారో వాళ్ళంతా అసంతృప్తి వ్యక్తం చేసి ఆయనకి ఎవరు సహకరిస్తలేరంట. ఉన్న అధికారులు మంత్రులకు మాట మంతి లేదు. మంత్రులు చెప్తే పనులు కావు సెక్రటేరియట్లా. వాళ్ళు చేసే పని మంత్రులకు సంబంధం లేదు. ఇక ఇంకెక్కడ పనిచేస్తుంది గవర్నమెంట్? గవర్నమెంట్ అంటే ఏంది? ఒక ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ ఉంటుంది, వీళ్ళు ఈ పొలిటికల్ వ్యవస్థ ఉంటుంది, వీళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అంతా పనిచేయాలి, అంటే ఆఫీసర్స్ అందరూ పనిచేయాలి, వాటిని ఎగ్జిక్యూట్ చేయాలి. కింది స్థాయి వాళ్ళంతా జనాలకు రీచ్ చేయాలి ఏదైనా ఉంటే. వీళ్ళు నిర్ణయాలు తీసుకునే పొజిషన్లో లేరు. ఆ నిర్ణయాలు ఏవో ఈ అధికారులకు పట్టవు, ఈ అధికారులు పట్టించుకోవట్లేరు. ఇంకేమైనా చిన్న పెద్ద ఏమైనా సంతకాలు చేసే ఫైల్స్ ఉంటే ఆ ఫైల్స్ కూడా మినిస్టర్లు పంపితే పట్టించుకునే దిక్కు లేదంట. మినిస్టర్లకు వాల్యూ లేదు సెక్రటేరియట్లా. ఇక ఎమ్మెల్యేలు ఎట్లా కొట్లాడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం కదా. ఎమ్మెల్యేలు మినిస్టర్లు, ఎమ్మెల్యేలు వర్సెస్ మినిస్టర్లు, ఎమ్మెల్యేలు వర్సెస్ సీఎం. అసలు ఏమవుతుంది తెలంగాణలో అర్థమైతే లేదు. లేకపోతే శ్రీధర్బాబు ఏం చేస్తున్నాడు? ఈ వెబ్సైట్లో కనీసం ఎన్ని ఉద్యోగాలు చేసిండో ఏం లేకపోతే ఉత్తగా సూటు బూట్ వేసుకొని శ్రీధర్బాబు, రేవంత్ రెడ్డి, ఇంకో 2-3 ఆంధ్రులను నెంబడేసుకొని పోయి ఓ 4 రోజులు ఎక్కడో పోయి ఎన్నో ఈ వరల్డ్ ఎకనామిక్ సమ్మిట్ అని, దావోస్ అని, లేకపోతే దక్షిణ కొరియా అని, ఇవన్నీ పోయి రావడం కేవలం ఎంజాయ్మెంట్ కోసమేనా? జనాల డబ్బులు ఖర్చు పెట్టి ఎంజాయ్మెంట్ చేయడానికి పోతున్నారా? కనీసం దీనిలో మీరు ఏమైనా చేస్తే ఖచ్చితంగా పని ఉంటుంది. ఇక్కడనే కదా పని ఉండాల్సింది. ప్రతి ఒక్కరు శ్రీధర్బాబును నువ్వు ఎన్ని ఉద్యోగాలు తెచ్చినావు, ఎన్ని కంపెనీలు తెచ్చినావు ఎవడు అడగడు. ఇక చూస్తే అర్థం కావాలి. మీరు పెడతలేరు అంటే మీరేం తేలేదని అర్థం. ఇక తెలంగాణలో అంత దరిద్రమైన వ్యవస్థ నడుస్తుంది, నిద్రావస్థ కూడా అంతకు మించింది ఏమంటే ఆ కామెంట్ చేయాలి వీళ్ళ మీద. ఇక దానికి ఒక ముఖ్యమంత్రి, ఆయన ఎంబడి ఒక 17 మంది మంత్రులు, ఇప్పుడు 15 మంది ఉన్నారు మంత్రులు, వాళ్ళకు కుయ్యి అని కార్లు, వాళ్ళకు డీజిలు, 4 కార్లు, వాళ్ళ ఎంబడి పోలీసులు. ఎందుకు ఈ వ్యవస్థలంతా? ఎవరి మోసం చేయనికే? ఓట్లు వేసినా జనం అయ్యో మేము ఎందుకు ఓట్లు వేసినామని అనుకునే సిచ్యువేషన్ వచ్చింది తెలంగాణలో. మీ పనితనం ఏమో కనీసం మెరుగుపడడం కాదు కదా, వెనకపోతుంది. మీ గవర్నమెంట్ వెనకపోతుంది, తెలంగాణ వెనకపోతుంది. మీ గవర్నమెంట్ ఏమవుతుందో కానీ తెలంగాణ వెనకపోతుంది. ఎన్నేళ్ళు వెనకపోతుందో అర్థమైతే లేదు. ఇది మళ్ళీ ఎట్లా రికవర్ అయితే కూడా తెలుస్తలేదు. ఈ ప్రభుత్వం చేస్తున్న నెగ్లిజెన్స్ మీద, నిర్లక్ష్యం మీద మీ కామెంట్ ఏందో చాలా వాల్యుబుల్ కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.